హరే కృష్ణ. ఈ కథ పేరు పరీక్షలు కాదు, సత్యానికి చేరవేసే వారధులు. పరీక్షలు కాదు, మనలో సహనాన్ని పెంచి సత్యానికి చేరవేసే వారధులు ఎన్నో కష్టాల మీద కష్టాలు అనుభవిస్తున్న ఒక గురువుగారిని తన శిష్యుడు గమనిస్తూ గురువుగారు అనుభవిస్తున్న కష్టాలను చూసి బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు అగ్ని ప్రమాదంలో గురువుగారి ఆశ్రమం అంతా ఏమీ మిగలకుండా అంతా కాలిబూడిదైపోయింది. అప్పుడు శిష్యుడికి ఒక సందేహం వచ్చి గురువుగారిని ఇలా ప్రశ్నిస్తున్నాడు. గురువుగారు, మీరు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు, ఇది నేను చూస్తున్నాను. మీలాగే ఎందరో గురువులు కూడా మీలాగే ఎన్నో కష్టాలు అనుభవించారు. ఉదాహరణకి సోక్రటీస్, కబీర్, బుద్ధుడు, రాముడు, కృష్ణుడు, సత్యహరిశ్చంద్రుడు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహానుభావులు అందరూ కూడా ఎన్నో కష్టాలని చవిచూశారు కదా. అయితే నాకు వచ్చిన సందేహం ఏంటంటే, మీలాంటి ఎందరో గురువులు అందరూ కూడా ధర్మంలో ఉండండి, ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అని అంటుంటారు కదా. మరి ఈ మీలాంటి గురువులందరూ కూడా ధర్మంగానే ఉన్నారు కదా, మరి ఎందుకు మీరు ఇన్ని కష్టాలు అనుభవించారు అని ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్న విన్న గురువుగారు శిష్యుడికి ఇలా సమాధానం చెప్తున్నారు. నువ్వు గురువులు అందరూ ఎన్నో కష్టాలు అనుభవించారు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాటిని అనుభవించిన గురువులు మాత్రం వాటిని పరీక్షలు అనుకున్నారు. భౌతిక సుఖం కోసం ఆరాటపడేవారు సహనంతో ఉండలేరు. ఎవరైతే సహనంతో ఉండరో వారు ఎప్పుడూ సత్యాన్ని చూడలేరు, చేరుకోలేరు. మనలో సహనాన్ని పెంచేవి జీవిత పరీక్షలు మాత్రమే. మనం ఎన్ని పరీక్షలైతే ఎదుర్కొంటామో మనలో అంత సహనం పెరుగుతుంది. మనం ఎంత సహనాన్ని పెంచుకుంటామో అప్పుడు మనం అంత సత్యాన్ని చూడగలుగుతాం, చేరుకోగలుగుతాం. అందుకే గురువులలో సహనాన్ని పెంచడం కోసమే ప్రకృతి గురువులకు పరీక్షలు ఇచ్చి వారిలో ఎంతో సహనాన్ని పెంచి వారికి సత్యాన్ని చూపి వారిని మహానుభావులను చేసింది. కాబట్టి మనకు వచ్చే పరీక్షలను పరీక్షలు అని అనుకోకండి, అవి మనలో సహనాన్ని పెంచి సత్యానికి చేరవేసే వారధులు అనుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, శుభం భూయాత్. హరే కృష్ణ.